మహిళలను అవమానించే విధంగా మాట్లాడేవు. చాలా తప్పు చేసావు కమిషనర్ గారు. దొమ్మన్నావు. తర్వాత వచ్చిన పదవేంది? అంత చులకనగా ఉందా నీకు? నిన్ను వదలం. నీ అవినీతిని ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం పర్యవేక్షణ పెట్టున్నావు. నీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్ని కమిషన్లు వచ్చేదో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఈ పర్సెంటేజ్ లో మానేయండి. మానేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు లేదంటే నీ అంతట నువ్వే తప్పుకో. నీ అంతట నువ్వే తప్పుకో. మేమైతే వదిలిపెట్టావు నిన్ను. మా కార్యాలయం టచ్ చేసావు, మా జెండాను టచ్ చేసావు, ప్రధానమంత్రి ఫోటోని చించేసావు. ఏ విధంగా ఆయన ప్రభుత్వ అధికారి అయితే ప్రభుత్వం కోసం పనిచేసాం. మేము ప్రభుత్వంలో లేవా? మేము కూటమి ప్రభుత్వంలో లేవా? మాకు భాగస్వామ్యం లేదా? నెల్లూరు కార్పొరేషన్లో ఇప్పుడేం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం పూర్తిగా బాగా గమనిస్తే ఈ యొక్క నగరంలో వేసే లేఅవుట్లు కావచ్చు, వేసేటువంటి కట్టేటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కమిషనర్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు వచ్చే కమిషన్లు ఎంత? ఛాలెంజ్. మీతో నేను ఒక చైర్మన్గా పనిచేసా, నేను వైస్ చైర్మన్గా ఉన్నా, మీతో ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఎంత కమిషన్ తీసుకోవట్లేదని నిజాయితీగా చెప్పండి. ఈ నెల్లూరు నగరాన్ని మీరు పీడిస్తున్నటువంటి పరిస్థితి లేదా? ఒకసారి ఆలోచన చేస్తే కొన్ని కోట్ల రూపాయల యొక్క నగరంలో దోపిడీ జరుగుతూ ఉంది. ఈ కార్పొరేషన్లో దోపిడీ జరుగుతూ ఉంది. మా బాధ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మినిస్టర్ ఇక్కడుండి ఇంత ఘోరమైన చరిత్ర ఉన్నటువంటి ఒక కమిషనర్ని ఇక్కడే అపాయింట్మెంట్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సినటువంటి ఏదైతే కార్పొరేషన్లో కమిషనర్గా ఉండాలనో వాళ్ళని ఉంచకుండా ఒక ఏదైతే ఇన్ఛార్జిగా వేసినటువంటి కమిషనర్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఆయన ఇప్పుడే నేను ఏదో వింటా ఉన్నా, ఆయన ఏదో మళ్ళీ కమిషనర్ కూడా కంటిన్యూ చేశారంట, ఇన్ఛార్జ్ నుంచి ప్రమోషన్ ఇచ్చారంట. అంటే ఏ విధంగా ఈ యొక్క నెల్లూరు నగరం తయారైందో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ప్రజాప్రతినిధులందరూ కూడా నెల్లూరు యొక్క కార్పొరేషన్లో ఈ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో అవినీతి జరగట్లేదని చెప్పమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఒకసారి ఆలోచన చేస్తే ఏ విధంగా ఈ యొక్క నెల్లూరు నగరంలో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికి కూడా చెప్తూ ఉన్నా. ఒకసారి మనం ఎవరన్నా సరే ఇంటి పన్ను 10,000 కట్టకపోతే, 5,000 కట్టకపోతే, వాటర్ బిల్లు కట్టకపోతే వాళ్ళకి కోర్టు ద్వారా నోటీస్ ఇస్తున్నాడు. కోర్టు ద్వారా నోటీస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? అనేక పర్యాయాలు నువ్వు అప్లై చేసి మీ అధికారులు కొన్ని సంవత్సరాలు డబ్బు కట్టకపోతే అప్పుడు నువ్వు అతను మొండి బాకీ అయితే అప్పుడు నువ్వు నోటీస్ ఇవ్వాలా? ఏం లాయర్ ఏమన్నా వర్క్ చేస్తాడా? అంటే లాయర్కి ఇచ్చే ఫీజు ఎంత ఒక నోటీస్కి? నువ్వు అది ప్రభుత్వ ధనం కాదా? ప్రజలు కట్టే ధనం కాదా? ప్రజలు కట్టే డబ్బు కాదా? ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎంత అవినీతి జరుగుతుంది? నాతో రండి, అధికారులు రమ్మని చెప్పండి. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా అఖిలపక్షం వేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ కాడి నుంచి ఎన్ని ఆక్రమణలు యొక్క మా ముందే ఉన్నాయి. ఏమన్నా టచ్ చేయగలిగారా? రెంట్లకి ఇచ్చున్నారు, చాలామంది రెంట్లకి ఇచ్చున్నారు. కళ్ళుంటే చూడండి. గ్రుడ్డి వాళ్ళు కాదు, మీరు గ్రుడ్డి వాళ్ళు కాదు. అధికారులు మీ అందరికి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని కట్టడాలు అవినీతికర డబ్బుతో కట్టున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. కిసాన్ నగర్లో దాదాపు 35 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంటే నీ కార్యాలయం దేంపనే? నువ్వు కాల స్టూడెంట్గా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లో చేసావు. ఉద్యోగం చేయి. ఇప్పుడు ఉద్యోగం చేయాలి. కానీ నువ్వు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నారో, ఆ రోజు ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు, ఆ రోజు ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కోసం వచ్చావా? నిన్న చెప్పారు మీరు, నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను పెద్ద మనిషిని. నువ్వు ఎక్కడెక్కడ ఏం ఎలగబెట్టావు అందరికీ తెలుసు. నువ్వు మాటల్లో ఇంకో మాట అన్నావు, దమ్ము ఇంకొక పదం అన్నావు. గుర్తుపెట్టుకో, ఆ పదాన్ని వెనక్కి తీసుకో. మహిళలను అవమానించే విధంగా మాట్లాడేవు. చాలా తప్పు చేసావు కమిషనర్ గారు.
దొమ్మన్నావు, తర్వాత వచ్చిన పదవేంది? అంత చులకనగా ఉందా నీకు? భారతీయ జనతా పార్టీ మహిళలంటే అంత చులకనా? నిన్ను వదలం. నీ అవినీతిని ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం పర్యవేక్షణ పెట్టున్నాం. నీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్ని కమిషన్లు వచ్చేదో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఈ పర్సెంటేజ్లో ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? ఏమన్నా మేము రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే డబ్బు ఇవ్వమన్నావా? కమిషన్లు ఇవ్వమన్నావా? గ్రావెల్ అమ్మితే డబ్బులు ఇవ్వమన్నావా? ఇసుక అమ్మితే డబ్బులు ఇవ్వమన్నావా? పోర్టులో పోయి డబ్బులు తెచ్చుకుంటే మేమన్నా, పోర్టులో కమిషన్లు తీసుకుంటే మేమన్నా డబ్బులు ఇవ్వమన్నావా? నీకు దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే రండి మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నిప్పు, భారతీయ జనతా పార్టీతో పెట్టుకోవద్దు. కమిషనర్ గారు మీరు ఎక్కడో ఏదేదో చేసి అది మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద పులవాలంటే మేమందరం కూడా వీడందరూ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నాం, భారతీయ జనతా పార్టీలు అందరూ ఉన్నాం. ఎందుకు వస్తుంది కులం నీకు? ఎవరి కులం గురించి మాట్లాడారు? నీ యొక్క విధానాన్ని మాట్లాడాం, నీ యొక్క పద్ధతిని మాట్లాడాం. తప్పు చేయలేదా మీరు? ఏం కార్యాలయం అంటే నీకు భారతీయ జనతా పార్టీ జెండా అంటే అంత లెక్కలేదా? జెండాని తాకినోళ్ళు కనుమరుగయ్యారు. మమతా బెనర్జీ ఏమైంది? దిక్కు దివాణా లేకుండా ఈరోజు పిచ్చి పట్టి తిరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ యొక్క అధికారైనా సరే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా యొక్క కార్యాలయాల జోలికి కానీ కార్యాలయ జోలికి వచ్చినా సరే ఏమనుకుంటున్నావు? ఈ దేశాన్ని పరిపాలిస్తుంది భారతీయ జనతా పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రేట్లు పెరగల. ఒక్కసారి ఆలోచన చేసుకో. నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏమనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు తీసేసావు? ఎంత దమ్ముండాలి నీకు? కార్యాలయాన్ని నువ్వు టచ్ చేయాలంటే కూటమిలో ఉన్నాం. మేము ప్రభుత్వంలో లేవా? మా మంత్రులు లేడా? మా ఎమ్మెల్యే లేరా? మా ఎమ్మెల్సీలు లేరా? ఎందుకో నీకంత దమ్ము ఎవరిచ్చారు చెప్పు. నీకు దమ్ముంటే చెప్పు, పలానాడు తీయమన్నారని చెప్పి. నేనే వచ్చాను ఒక ఫ్లాట్, ఆ ఫ్లాట్ అతను నీకు కంప్లైంట్ ఇస్తే నువ్వు విచారణ లేకుండా, నువ్వేం మాట్లాడకుండా నోటీస్ ఇచ్చాను, స్పందించలేదు, తీసేసానంటావా? నీకు ఎమ్మడే సమాధానం కూడా పంపించలేదా? పార్టీని కూర్చోబెట్టి మాట్లాడు, వాళ్ళని పిలిచి మాట్లాడు, ఎవరు న్యాయం అయితే అది చేయి. ఇరిగేషన్ ముందు ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి. అపార్ట్మెంట్లు కట్టొచ్చా? అపార్ట్మెంట్లు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చున్నావు? నువ్వు షెడ్ బ్యాక్స్ ఎంత ఇచ్చున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, పోదారా. ఎందుకు నువ్వు ఆ పని చేసావు? నువ్వు భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మన ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మన పదాలు ఏమొస్తున్నాయో ఆలోచన చేయి. చాలా హేళనగా మహిళలను కూడా హేళనగా మాట్లాడాను. నువ్వేం చేస్తున్నావో తెలుసు, ఆఫీసులో నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసు మాకు. నీ సంగతి మొత్తం తొందరలో తెలుస్తాం. నీ మీద మా పోరాటం ఆగదు. ఇప్పుడే మా సోదరులందరూ కూడా చెప్పారు, ఆగే ప్రసక్తే లేదు. నీ వెనక నడిపించామని కూడా చెప్పిన ప్రసక్తే లేదు. ఏమవుతుంది? మాకు పదవులు అవసరం లే. మాకు మేమేం పదవులతో పుట్టామా? అధికారంతో పుట్టామా? జెండాతో పుట్టాం, జెండాతో నమ్ముకున్నాం, కాషాయాన్ని నమ్ముకున్నాం. ఈరోజు కూడా కాషాయం కోసం పనిచేస్తున్నాం, దేశం సంస్కృతి కోసం పనిచేస్తున్నాం, దేశ బాగు కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలైపోయారు, తన రక్తాన్ని చిందించారు, ప్రాణాలు వదిలారు ఈ దేశం కోసం. అనేక ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో రామకృష్ణారెడ్డి ఏ విధంగా పార్టీ కోసం ప్రాణం విడిచాడో మీకు తెలియదా? మేము భయపడాం. కుమారస్వామి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరో భారతీయ జనతా పార్టీలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీ యొక్క అవినీతిని మీరు పూర్తిగా మానేయండి, మానేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు లేదంటే నీ అంతటా నువ్వే తప్పుకో. మేమైతే వదిలిపెట్టాం నిన్ను. మా కార్యాలయాన్ని టచ్ చేసావు, మా జెండాను టచ్ చేసావు, ప్రధానమంత్రి ఫోటోని చించేసావు. ఒప్పుకునే ప్రసక్తే లేదు.
అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం, మేము అధికారులకు ఎగనెస్ట్ కాదు, నిజాయితీ పనులకు మేము సపోర్టు, అవినీతి పనులు మాత్రం వెంటాడతాం. నీ భోగాతం అంతా కూడా తొందరలోనే ప్రవేశపెట్టి, ఇప్పుడే మా సోదరుడు విజయ్ చెప్పాడు 12,000 ఏందా మొక్కలు మా నాటేదానికే. ఇదేందప్ప, ఇది ఎక్కడ న్యాయం? ఒక మొక్క నాటాలంటే ఏమయ్యా, మీరు 12,000 పెట్టాము నాటారా? మీరు చెప్పండి ప్రెస్ వాళ్ళు, 12,000 అవుద్దా మొక్క? 56 లక్షలు అవుద్దా? ఏంది ఖర్చు లేని? ఎవరు డబ్బు ఇది? పబ్లిక్ డబ్బు కదా. నువ్వు లాయర్ల దగ్గర ఎంత తీసుకుంటున్నావు? నోటీస్ ఇచ్చినందుకు ఏమైనా లాయర్ వరకు పనిచేస్తాడా? మీరేమన్నా వరకు పనిచేస్తున్నారా? జీతాలు తీసుకున్నా? పబ్లిక్ సర్వెంట్ మీరు, పబ్లిక్ సర్వెంట్. ప్రజలందరికీ సమాధానం చెప్పుకోవాలి మీరు, దీనికి బాధ్యత వహించాలా. భారతీయ జనతా పార్టీ మీ అవినీతి మీద కంటిన్యూగా పోరాడుద్ది. ధన్యవాదాలు. దీంట్లో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటే దీన్ని ఏ విధంగా ఆయన ప్రభుత్వ అధికారి అయితే ప్రభుత్వం కోసం పనిచేసే, మేము ప్రభుత్వంలో లేమా, మేము కూటమి ప్రభుత్వంలో లేమా, మాకు భాగస్వామ్యం లేదా, కనీసం మాతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మీరు ఉండాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. పనిచేసే పరిస్థితిలో మీరుంటే అన్ని పీడబ్ల్యూడి కెనాల్స్ మీద ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా తొలగించి మీరు మాతో మాట్లాడుంటే బాగుండేది. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే ఆఫీసుని గత 35 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో మా ఆఫీసుకి ఏ పక్క 2 పక్కల ఎక్కడ ఏ పక్క చూసినా కూడా అన్నీ కూడా మేము మాకన్నా ముందుకి రోడ్డు అంచుకి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కనపడలేదా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఒక ప్రైవేటు వ్యక్తి మీకు ఏదైతే పీజేఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన వెంటనే మీరు పరిగెత్తుకుని వచ్చి నేను దాని మీద పరిష్కారం చేసామని చెప్పి చెప్తున్నారు. మేము అనేకమైనటువంటి అర్జీలు మీకు ఇచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలు ఇచ్చిన అర్జీని మీరు అంత తొందరగా వచ్చి దాని గురించి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కటి కూడా మేము చూసినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మీరు ఇంకొకటి కులాల గురించి మతాల గురించి మాట్లాడారని చెప్పి మీరు ప్రెస్లో చెప్పడం జరిగింది. మేము మాట్లాడలేదు కులాల గురించి మతాల గురించి. మీకు ఏదైతే పీజేఆర్ఎస్లో మీకు అర్జీ ఇచ్చారు దాని విచారణ కోసం వచ్చామని చెప్పినట్టు మా కార్యకర్తలు పోయి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు సార్ మీకు విషయాన్ని చెప్తారు మీరు రండి అని అంటే మీరు మా మాటని వినకుండానే పోతూ మీరు దేశభక్తులు, మీరు ఈరోజు జెండా నాడతారు, రేపు ఉదయాన్ని వచ్చి ఇల్లు వేస్తారు, మీరు పెద్ద దేశభక్తులు అని చెప్పి నువ్వు మాట్లాడిపోయినటువంటి మాట మీరు మాట్లాడారా మేము మాట్లాడామా? ఇది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కనీసం మేము చెప్పేదాన్ని కూడా వినేటటువంటి ఓపిక లేని పరిస్థితిలో మీరు ఉన్నారనంటే బీజేపీని ఎంత వ్యతిరేకిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి.